భారతరత్న మదర్ తెరీసా సేవ గుణాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకొని ఆమె త్యాగాన్ని కొనియాడాలని మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు బంక ప్రసన్న కుమార్, దళిత కుల పోరాట సమితి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పడిగ వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం మదర్ తెరీసా 28వ వర్ధంతి సందర్భంగా షాలోమి అనాథ పిల్లల ఆశ్రమంలో మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బంక ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశానికి ఆమె చేసిన సేవలు అమోఘమన్నారు. ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య అతిథులకు అందరికీ నమస్కారములు. ఈరోజు అనాథల ఆశాజ్యోతి విశ్వమాత మదర్ తెరీసా గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని షాలోమి అనాథ పిల్లల ఆశ్రమంలో ఒక చిన్న కార్యక్రమం అంటే పండ్లు, బ్రెడ్, పాలు ఇలాంటి పంచడము జరుగుతుంది. ఇంతకుముందు కూడా పోయిన నెలలో ఆగస్టు 26 మదర్ తెరీసా గారి జయంతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కడపలో. ఆ రోజు కూడా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరి ఈరోజు మదర్ తెరీసా గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అనాథ పిల్లలు, వికలాంగులు, వృద్ధులు, కుష్ఠవ్యాధిగ్రస్తులకు, ఎయిడ్స్ గ్రస్తులకు ఎన్నో సేవలు చేసింది. ఆమె అసలు పేరు అగ్నెస్ గోన్షా బోజాషు. యుగోస్లియాలోని స్కోప్జీ అనే ఒక చిన్న గ్రామంలో జన్మించింది. ఒక సాధారణమైన వ్యవసాయ కుటుంబం వల్లది. ఆమె చిన్నప్పటి నుంచే కొన్ని సేవా కార్యక్రమాల మీద ఆమె మనసు ఉంది. ఆ 12వ సంవత్సరం నుంచి కలకత్తా నగరానికి వచ్చి ఒక మోతీ జిల్లాని మురికివాడలో కొన్ని సేవలు చేసుకుంటూ వచ్చింది. అదేవిధంగా భూగోళ శాస్త్ర పాఠాలు చేస్తూ ఈరోజు ఎందుకు చెప్పుకుంటానంటే ఈరోజు కూడా టీచర్స్ డే. ఆమె కూడా 17 సంవత్సరాలు సోషల్ సబ్జెక్టులు భూగోళ శాస్త్ర పాఠాలు చెప్తూ వచ్చింది. మరి ఆమెకు నోబెల్ శాంతి బహుమతి, మరి భారతరత్న అవార్డు, ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. ఆమె చేసిన సేవలు చెప్పుకుంటూ పోతే చాలా దగ్గర ఉన్నాయి. కాబట్టి మరి తరువాత వైస్ ప్రెసిడెంట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆశాజ్యోతి మదర్ తెరీసా ఆ మహనీయురాలిని 28వ వర్ధంతి సందర్భంగా స్మరించుకోవడము ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యత. ఎందుకంటే ఏ దేశంలో పుట్టిందో ఆమె ఇక్కడ భారతదేశంలో ఉన్న ఏదైతే అనాథులు, ఈ పేదరికాలు, ఈ కుల వివక్షత, జబ్బులతో పడి బాధపడుతున్న వాళ్ళను హక్కును చేర్చుకొని